వాయిస్ ఆఫ్ జీజస్ ఛానల్లో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది గనుక, అదే మా బాధలలో నెమ్మది కలిగించేదిగా ఉన్నది కనుక ప్రభువా, నీ లేఖనాలు మేము ధ్యానిస్తూ ఉండగా ఈ ఛానల్లో చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి బలపరిచి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రార్థన పరిస్థితులను మారుస్తా అనేటువంటి అంశం మీద దేవుని లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతను కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచు ఉండెను. దేవుని వాక్యాన్ని మనం చదువుగా విన్నాం. పేతురు చెరసాలలో వేయబడినటువంటి పరిస్థితి మనం గమనించగలం. హేరోదు పరిపాలించిన దినాలలో సంఘమును బాధ పెట్టుచు హింసిస్తూ అనేకమైన ఇబ్బందులను సంఘము పక్షమున హేరోదు బహుఘోరముగా పరిపాలిస్తున్నటువంటి ఆ దినాలలో యోహాను సహోదరుడైనటువంటి యాకోబును పట్టుకుని ఖడ్గంతో శిరస్త్రాణం చేయించారు. అదే సమయంలో పేతురు గారిని కూడా పట్టుకుని చెరసాలలో వేయించారు. పులియన రొట్టెల పండుగ అయిన తరువాత ఆయన కూడా శిరస్త్రావణం చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేవు. అలాంటి భయంకరమైన సమయాల్లో సంఘము పేతురు గారి కొరకు ఆసక్తితో ప్రార్థన చేయగా, సంఘము యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి చెరసాలలో ఉండి పేతురు గారిని ఏ సంఘము ఎక్కడైతే ప్రార్థిస్తుందో, సంఘం ఎక్కడైతే ప్రార్థిస్తూ ఉందో అదే స్థలానికి పేతురు గారిని దేవుడు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో నువ్వు గుర్తించవలసినటువంటి సంఘటన ఏంటి అంటే, పేతురు గారు చెరసాలలో ఉంటే సంఘము ప్రార్థించింది. నువ్వు ప్రతి మనిషి, ప్రతి కుటుంబము ఏదో ఒక చెరలో ఉంటూ మరి దేవుని యొక్క ఆదరణ పొందకుండా, లేక దేవుని యొక్క కార్యం వారి జీవితాల్లో జరగకుండా నలిగిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సాతాను శర, అలాగే శ్రమలనే శర, భయంకరమైన పరిస్థితుల మధ్య నలిగిపోతున్న కుటుంబాల్లో ఎన్నో ఉన్నాయి. ఈ సమయంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థన. నీవే చెరసాలలో బంధించబడ్డావో, ఎట్లాంటి చెరసాలలో నీవు బంధింపబడి ఉన్నావో, ఎటువంటి బంధకాల మధ్య నీవు నలిగిపోతూ ఉన్నావో, ప్రార్థన ద్వారా నీకు విడుదల కలుగుద్దని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో మనం ఇంకను ధ్యానిస్తూ ఉన్నప్పుడు యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ మరొక సంఘటన మనకు కనబడుతుంది. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయాలో లోయలో నిలువుము. చాలు. ఇక్కడ ఇశ్రాయేలీయులను గిబియోనులను వారు యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు
యుద్ధము ముగింపుకు రాలేదు. ఓటమి గెలుపు అనేది వారి మధ్య ఇక నిర్ణయించబడలేదు, తెలియబడలేదు. అలాంటి సమయాల్లో యెహోషువ యుద్ధము కొరకు, ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యెహోషువ అంటున్నాడు, సూర్యుడా గిబియోనులో నిలువుము, చంద్రుడా అయ్యో లోయలో నిలువుము అని చెప్పి ప్రార్థన చేయగా సూర్యుడు ఒక దినమంతా కూడా ఆగిపోయినట్టుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషిని యొక్క ప్రార్థన సూర్య చంద్రులను ఆపివేసింది. సృష్టి యొక్క క్రమం, దేవుడు నియమించినటువంటి క్రమం ఒక మనిషిని ప్రార్థన ద్వారా ఆగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రార్థన ఎంత శక్తివంతమైనదో పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రార్థన పరిస్థితులను మార్చేదిగా, పరిస్థితులను అనుకూలముగా చేసేదిగా మనకుంటుందని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఒక ప్రముఖ డాక్టర్ గారు, మానవ మెదడుకు సంబంధించినటువంటి డాక్టర్ గారు ఒక పట్టణంలో ఉన్నాడు. అతడు వైద్యం చేసినటువంటి కేసులు ఏది కూడా ఫెయిల్యూర్ అవ్వకుండా ఒక మంచి గుర్తింపు ఆ డాక్టర్ గారికి వచ్చింది. ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచినటువంటి డాక్టర్గా పేరు పొందుతూ అతడు మంచి డాక్టర్గా ప్రపంచం అంతా గుర్తించి డాక్టర్గా ఉంటూ ఉన్నాడు. ఆ డాక్టర్ గారిని అనేకమైనటువంటి స్థలాలలో అతని సలహాలు, అతని యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి మహా గొప్ప గొప్ప సమావేశాలు ఏర్పాటు చేసి ఆ డాక్టర్ గారిని ఒక ప్రత్యేక గెస్ట్గా పిలుస్తున్నటువంటి దినాలలో ఆ డాక్టర్ గారు ఒక దినాన ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రముఖ ఇంటర్నేషనల్ ప్రపంచ డాక్టర్ల సమావేశానికి ఆ డాక్టర్ గారు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఆయన సిద్ధపడి విమానంలో వెళుతూ ఉన్న విమాన ఆశ్రయానికి వచ్చి విమానం ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు ఆ విమానానికి మేఘములను మంచు అడ్డు వచ్చి ఆ ఫ్లైటును అనుకున్న గమ్యానికి వెళ్లకుండా సకాలంలో ఒక ప్రాంతంలో ఆ విమానాన్ని ఆపివేశారు. ఆ డాక్టర్ గారు ఆ విమానం దిగి మరొక రీతిగా ప్రయాణం చేయటకు ఒక కారుని ఏర్పాటు చేసుకుని ఆ కారులో ఆ మీటింగ్కి అటెండ్ అవ్వడానికి కారులో వెళుతూ ఉన్నారు. ఆ కారులో ప్రయాణిస్తూ ఉండగా ఆ కారు ఒక ప్రాంతానికి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రొద్దుకుపోతున్న సమయాల్లో సుమారు 8-9 ఆ టైంకి వెళ్ళినప్పుడు ఆ కారు ఆగిపోయింది. డ్రైవర్ దాన్ని చాలా ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ కారును బాగు చేయగలిగేటువంటి పరిస్థితిని తెలుసుకున్నప్పుడు ఆ కారు డ్రైవరుని డాక్టర్ గారు అడిగాడు, అయ్యా మరి మన కారు ప్రయాణం ఇప్పుడు సాగుతుందా అని అడిగితే, ఈ కారు ఉదయం దాకా బాగా అవుదండి, ఉదయాన్నే దీన్ని బాగు చేయటం జరుగుతుంది, దగ్గరలో ఎక్కడైనా ఒక ఇంటికాడ మీరు బస చేయటం మంచిది అని ఆ డాక్టర్ గారికి ఆ డ్రైవర్ చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు ఆ ప్రక్కన ఉన్నటువంటి ఒక ఇంటికాడికి వెళ్ళి తలుపు కొట్టి, అమ్మా నేను పలానా వ్యక్తిని, నేను ఒక అత్యవసరమైనటువంటి మీటింగ్కి వెళుతూ ఉన్నప్పుడు నేను విమానంలో ప్రయాణం చేస్తూ వచ్చాను, విమానం మధ్యలో ఆగిపోయింది, అక్కడ కారు కట్టించుకుని నేను వెళుతూ ఉన్నాను, ఈ కారు ఇక్కడ మధ్యలో చెడిపోయింది, ఉదయం దాకా అది బాగు చేయటానికి కుదరదంట, ఈ రాత్రి మీరు అనుమతిస్తే మీ ఇంటిలో నేను నేను ఉండగలుగుతాను, నాకు కొంచెం ఈ రాత్రి ఉండడానికి మీరు అవకాశం కలిగించడాన్ని అడిగితే ఆ స్త్రీ తన భర్తను లెగ్గొట్టి ఇలా పలానా సంగతి అని చెప్తూ ఉన్నప్పుడు సరే ఆ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. ఆ స్త్రీ మంచి వంటలు చేసి డాక్టర్ గారికి భోజనం పెట్టి తనకి భర్తను చూసుకోమని ఆ ఇంట్లోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. డాక్టర్ గారు భోజనం చేస్తూ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీ ప్రార్థన ఈ సమయాల్లో కూడా ఆమె ప్రార్థన చేస్తుందే అని ఆసక్తికరంగా
చూచినప్పుడు తన భర్తను అడిగాడు, అయ్యా ఈ సమయంలో కూడా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, ఏంటి విశేషము అని అడిగితే ఆ తండ్రి తన భర్త చెప్తూ ఉన్నాడు, అయ్యా మాకు ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుకి మరి మెదడుకు సంబంధించి వ్యాధి ఉంది. ఈ ప్రాంతంలో ఒక డాక్టర్ గారికి చూపించినప్పుడు ఆ డాక్టర్ గారు ఏమని చెప్పారంటే, ఈ బాబు యొక్క ఈ మెదడు సంబంధించినటువంటి జబ్బును తగ్గించడానికి ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి ఇతను తీసుకెళ్ళితే ఈ బాబుకున్నటువంటి ఆ మెదడు జబ్బు తగ్గిపోతుంది అని చెప్పారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి మేము ఎలాగూ వెళ్ళలేము, కానీ ఆ డాక్టర్ గారి దగ్గరికి ఏ విధంగానైనాను నా బిడ్డ వెళ్ళేటట్లు సహాయం చేయనాయన అని ఆ డాక్టర్ గారు చెప్పిన కాడి నుంచి ఆ డాక్టర్ గారి గురించి ప్రతి దినము ప్రతి సమయం ఆమె గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తుందండి అని ఆ తన భర్త ఆ డాక్టర్ గారికి చెప్పినప్పుడు ఆయన భోంచేస్తూ ఆశ్చర్యపడి ఆ డాక్టర్ గారికి నేనే ఈమె యొక్క ప్రార్థన నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చేలాగా చేసింది, ఇది దేవుని సంకల్పమే కానీ మరొకటి కాదని ఆ డాక్టర్ గారు సమస్త ఖర్చులన్నీ పెట్టుకుని ఆ బాబుకి ఆపరేషన్ చేసి ఆరోగ్యవంతంగా ఆ బిడ్డను అప్పగించడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన నీ పరిస్థితులను మార్చగలిగేదని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప సంగతులను సాధ్యము కానివి సాధ్యమైనట్టుగా చేయగలిగేదే ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇంకనూ గమనిస్తూ ఉన్నప్పుడు చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో యేసు ప్రభువున కాలంలో జరిగినటువంటి సంఘటన ఒకసారి చదువుతాం, వినండి. అందుకాయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. యేసు ప్రభువుని శిష్యులు వచ్చి, అయ్యా ఈ బాబులో ఉన్నటువంటి దెయ్యమును మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగినప్పుడు యేసు ప్రభు వారితో అంటున్నాడు, ఇది ప్రార్థన వలనే కానీ మరొకటి దేని వలన సాధ్యము కాదు అని వారికి చెప్పాను. ఏంటి ఆ బాబులో ఉన్న సంఘటన అంటే, ఆ బాబుకి ఒక దెయ్యం పడుతుంది. ఆ దెయ్యం పడినప్పుడు నీళ్ళలో కానీ అగ్నిలో కానీ ప్రమాదకరమైన స్థలములో ఆ బాబు జీవిస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, ఉంటూ ఉన్నప్పుడు ఆ దెయ్యం వచ్చి పడుతూ ఉంటుంది. వెంటనే నీళ్లున్న కాడ ఉంటే నీళ్ళలో వచ్చి తోసేస్తుంది, అగ్ని ఉన్న కాడ ఉంటే అగ్నిలో తోచేస్తూ ఉంది. చాలా బాధాకరమైన ప్లేసులలో ఉంటున్నప్పుడు ఆ దెయ్యం వచ్చి పడి ఆ బాబును పడగొడుతూ ఉంది. ఆ తండ్రి తన కొడుకుని తీసుకుని అనేకమైన స్థలాలకి వెళ్ళడం, బాగు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. ఎన్నో ప్రయత్నాలు చేసి విసుగుపోయి ఆ బాబు పట్ల ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విసుగుపోతూ ఉన్నాడు. చివరికి యేసు ప్రభు శిష్యుల దగ్గరకు తీసుకుని వచ్చాడు. అయ్యా మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారంట, ఇదిగో నా బాబు సంగతి ఇది, కనుక నా కొడుకు విషయంలో ఇంత భయంకరమైన బాధ అనుభవిస్తూ ఉన్నాను అని చెప్పి శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చి చెప్పుకప్పుడు వారు ప్రార్థన చేశారు, కానీ ఆ దెయ్యం వెళ్ళిపోలేదు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, కానీ వారి వల్ల కాలేదు. అయ్యా నీ వలనైతే ఈ బాబుని మీరు ముట్టి బాగు చేయండి అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నమ్మకం మాత్రం ఉంచుము,
నమ్మేవానికి సమస్తము సాధ్యమని చెప్పి ఆ దెయ్యమును వెళ్ళగొట్టి ఆ బాబుని ఆరోగ్యవంతంగా ఆ తండ్రికి అప్పగించాడు. శిష్యులు అప్పుడు అడిగారు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని. యేసుప్రభు అన్నాడు, ఇది ప్రార్థన వలనే కానీ మరి దేని వలన కాదు అని చెప్పారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా సాతాను శక్తులను, దురాత్మ శక్తులను, దయ్యమ శక్తులను, ప్రతి విధమైన చీకటి శక్తులను జయించటానికి ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన లేని జీవితం ఎండిపోయిన చెట్టు లాంటిది, ఎండిపోయిన భూమి లాంటిది. భూమిలో వర్షం కురిసినప్పుడు చెట్లు పచ్చగా మొలుస్తాయి. ప్రార్థన లేని జీవితం కూడా ఎండిపోయినటువంటి భూమి లాంటిది. ఈ సమయంలో ప్రార్థన అనేది ప్రతి వారి జీవితంలో ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎన్నో ఘనమైన విజయాలు పొందవచ్చని మీకు మనవి చేస్తున్నాను. చివరగా ఒక వచనాన్ని కూడా మీకు తెలియచేసి నా మాటలు ముగిస్తాను. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏలియాను గురించి మనం చూస్తూ ఉంటాం. ఏలియా మానవ వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఇక్కడ యాకోబు ఏలియాను గురించి చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే. అతడు ప్రార్థన చేసినప్పుడు భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు. అతడు మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది అని యాకోబు ఏలియాను గురించి చెప్తూ మనం వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనుషుడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగిపోయింది. అతడు మరలా ఆసక్తిగా ప్రార్థన చేస్తే మరలా వర్షం వచ్చింది. ఈ సమయంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను, నీ జీవితంలో ఎన్నో కోల్పోయి, ఎన్నో ఆశలు కోల్పోయి, జరుగుతాయన్నవి జరగవని అవిశ్వాసము కలిగి ఎన్నిటినో కోల్పోతూ నువ్వు ఉంటూ ఉన్నావు. ఈ సమయంలో మీకు మనవి చేస్తున్నాను, ప్రార్థన నీ పరిస్థితి ఏదైనను, నీ పరిస్థితి ఎలాంటిదైనను, నీ సమస్య ఎలాంటిదైనను, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుందని ఈ సమయంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులు ఆపగలిగాడు. ఏలియా ప్రార్థించినప్పుడు వర్షాన్ని ఆపగలిగాడు, వర్షాన్ని కురిపించగలిగాడు. ఇక మనం చూస్తే పేతురు గారిని చెరసాల్లో ఉంచినప్పుడు సంఘము ప్రార్థన చేస్తే చెరసాల నుంచి బయటికి తీసుకుని వచ్చి దేవుడు వారికి అప్పగించడం జరిగింది. ఈ సమయంలో నీ పరిస్థితి ఎటువంటిది అయినప్పటికీ కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. కుటుంబముగా ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో దేవుని పాదాల కాడ నీ శిరస్సు వంచి దేవుని అడిగితే ఆకాశములో ఉండి దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని నువ్వు అడిగిన వాటికి అద్భుతంగా ఆయన నీ కార్యాన్ని జరిగిస్తాడని మనం చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆయన దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ చిక్కులో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ చెరసాల్లో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యలతో వారి కుటుంబాలు వేధించబడుతూ ఉన్నా, ఇప్పుడే యేసు నామములో వారన్నిటి నుండి విడుదల పొందునుగాక.
వాటన్నిటి నుండి విడుదల పొందునుగాక. ప్రతి విధమైన శర నుండి విడుదల పొందునుగాక. ప్రతి విధమైనటువంటి శరసాల నుంచి విడుదల పొందునుగాక. అపవాది యొక్క కాడి నుండి వారు తప్పించబడుదురుగాక. రోగము నుండి స్వస్థపరచబడుదురుగాక. యేసయ్య వారందరినీ కూడా మీరు బాగు చేసి ముట్టి స్వస్థపరచమని, వారిని బలపరిచి వారు కనుక్కున్నవన్నీ జరిగింపచేసి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, నీ సన్నిధిలో వారు ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా ఒంటరిగా ప్రార్థిస్తూ ఉండగా, కుటుంబముగా ప్రార్థిస్తూ ఉండగా, సహోదరులు కలిసి ప్రార్థిస్తూ ఉండగా, వారు ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మా పితరులు ప్రార్థనలు ఆలకించిన దేవుడువు, మా ప్రార్థనలు కూడా మీరు ఆలకించే దేవుడుగా మీరున్నారు ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరి యొక్క ప్రతి విధమైన సంఘటనలన్నీ కూడా తెగిపోవును గాక. గొప్ప విడుదల కలుగును గాక. యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ప్రభువా. నీ బిడ్డల్ని చేతులుగా అప్పగిస్తూ ఉన్నాను. మీరే స్వస్థపరిచి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్న మీరు మరొకరికి దీన్ని మీరు పంపించి మీరు మాకు సహకరించగలరని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.